1954 ఆగస్టు 13 పోర్చుగీసు వాళ్ళ పరిపాలనలో ఉన్న గోవా తదితర ప్రాంతాలను ఖాళీ చేయించడానికి ఎట్టి పరిస్థితుల్లో శాంతియుతంగానే ప్రయత్నిస్తానని ప్రకటించిన నోబెల్ శాంతి బహుమతి ఆశావహ ప్రధానమంత్రి మరియు అహింసామూర్తి గాంధీ శిష్యుడు జవహర్లాల్ నెహ్రూ. కాకపోతే 1962 ఎన్నికలకు కొద్ది నెలల ముందులో రాజకీయ లబ్ధి కోసం భారత సైన్యాన్ని గోవాలోని పోర్చుగీసు పరిపాలకుల మీదకి పంపించి గోవాని విముక్తం చేయడం సైనిక చర్య ద్వారా మాత్రమే జరిగింది. కేవలం 2 రోజుల సైనిక చర్యతో గోవా విముక్తం కాగలిగిన దానికి రాజనీతిజ్ఞత లేని నెహ్రూ నిర్వాకం వలన గోవా ప్రజలు మిగిలిన భారత ప్రజల కంటే మరొక 14 సంవత్సరాలు అదనంగా బానిస బ్రతకవలసి వచ్చింది. వాట్సాప్లో సేకరించి అందించిన వారు శ్రీ వజ్జల శ్రీనివాసులు గారు. వారికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.